सुसाइड करने का मन कर रहा था, मेरे सुसाइड करने का मन कर रहा था। నవ్వుకుంటా పోతా అంటే ఎట్లుంటుంది తెలుసా మజా. ఆగ్రా ఫోర్ట్లో చూసినా ఇక్కడ చూసినా చేసే అంత దిమాగ్ లేదు ఇప్పుడు. అమ్మా బుడ్డగాళ్ళు ఏం తాత ఎట్లున్నా ఎర్రగొట్ట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈరోజు అయితే మనకు మంచి బ్లాగ్ చేయబోతున్నాం. రెడ్ ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి 8 months అవుతుంది ఢిల్లీకి వచ్చి, కానీ రెడ్ ఫోర్ట్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయలే. ఎప్పుడు పోయినా బంద్ ఉండేది. ఈరోజు మాత్రం ఎట్లా చేసి రెడ్ ఫోర్ట్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. పోదాం చూద్దాం, ఒకవేళ ఓపెన్ ఉంటాయి ఇట్లా మన లక్. యాక్చువల్గా అయితే ఇప్పుడు 10:30 అవుతుంది టైము. 11:30కి ఒక మండీ హౌస్ ఓపెన్ అవుతుంది. అడిగి పోవాలని చూస్తున్నా. ఊబర్ కూడా బుక్ చేసుకున్నా అక్కడికే. అడిగి పోయి తినేస్తా. యాక్చువల్లీ నేను మండీ తినక దాదాపు ఒక 1.5-2 months అవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి అసలు మండే తినలేదు. మంచిగా ఉంటే ఇట్లా తినేసి అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ పోతా. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు రెడ్ ఫోర్ట్ ఎట్లుంటుంది అనేది. బట్టలు అయితే మొత్తం బెడ్ మీదే ఆరేసిన. ఇంత తొందర ఆరితే అయితే నాకు అనిపిస్తలేదు, అందుకనే ఫ్యాన్ కింద మంచిగా బెడ్ కింద ఆరేసేసిన. మొత్తం రూమ్ అంతా ఘోరంగా చెండాలంగా ఉన్నది. కిచెన్ అయితే ఘోరంగా ఉన్నది. ఒక 2 days నుంచి అయితే క్లీనే చేస్తలేను. ఇది ఒకసారి ఈవినింగ్ వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేయాలి. ఇక నేనైతే ఇప్పుడే రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి రెస్టారెంట్ ఒక 35 kilometers ఉన్నది. ఈ 35 kilometers 250 rupees చూపెట్టింది ఊబర్లా అని చెప్పేసి డ్రైవర్ పాపం ఫుల్ ఫీల్ అవుతాడు. ఆయనతోనే మాట్లాడుతున్నాయి. పైసే 250 చూడండి గాయ్స్, 250 rupees 35 kilometers की. 250 में नहीं ले जाऊंगा आपको, दूसरा नहीं ले जाएगा तो तीसरा तो ले जाएगा. सही है, बस तो सही है. तो मेरे सुसाइड करने का मन कर रहा था, मेरे सुसाइड करने का मन कर रहा था. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. सुसाइड नहीं ऐसा नहीं करना है. अभी जिंदगी में एक काम नहीं है ना, और काम है ना. अरे यार मिले तभी तो यार काम मिल जाएगा. अब मुझे मिले 10,000 वाला, तो भाई मैं तो वो जिंदगी में करूँगा नहीं करेगा. वो तो सही बात है, मिल जाएगा. अरे हमारा लाइफ है ना, कभी भी बदल सकता है. ये जॉब भी ऐसा ही है, अच्छा जॉब मिलेगा आपको. ना कन्नीले दिखरा రే హర్ష. ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసిన. ఒక మటన్ జ్యూసీ మండి అయితే ఆర్డర్ ఇచ్చిన. ఇక రెస్టారెంట్ యాంబియన్స్ అయితే మస్తున్నది. ఎక్కువ మంది కూడా లేరు. లైటింగ్ కూడా మస్తున్నది. ఏమైందంటే ఆ క్యాబ్ డ్రైవర్ పాపం ఘోరంగా బాధలు ఉన్నాడు. 250 అని పాపం బాగా డిసప్పాయింట్ అయ్యిండు. ఒక 500 కొట్టినాయి. ఇప్పుడు మనకి మన మేనేజర్ ఒక శాలరీలో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది అనుకో, మనం ఎంత ఖుషి అవుతాం. ఎంతో కొంత మనవంత సాయం. ఆయన కూడా అట్లనే హ్యాపీగా ఫీల్ అవుతాడు కావచ్చు ఏమున్నది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అయితే కాంప్లిమెంటరీ సూప్ అడిగిన. ఇక్కడ బోన్ సూప్ కాంప్లిమెంటరీ సూప్ ఉండదంట ఇక్కడ. బాగానే మంచిగా బాగుంది. అమ్మా పిచ్చకిచ్చు అబ్బా. రాకున్నది ఫుడ్ మస్తున్నది. ఇప్పుడే ఊబర్ బుక్ చేసుకొని రెడ్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినా బైక్ మీద. మీరు బయటకు వెళ్తేప్పుడు హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడే ఆన్లైన్లో టికెట్ తీసుకొని అయితే ముందు పోతున్నా. ఇదైతే రెడ్ ఫోర్ట్ ఫ్రంట్ వ్యూ. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఇదే యాక్చువల్గా, కానీ నేను వెనకాల సైడ్ నుంచి వచ్చిన. అక్కడనే ఊబర్ అతను డ్రాప్ చేసిండు. ఇక ఇదైతే పర్ఫెక్ట్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి రెడ్ ఫోర్ట్ది. ఈరోజు మాత్రం ఫుల్ పబ్లిక్ ఉన్నది. సండే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కదా, అంత బుడ్డ పొరాలను పట్టుకొని వస్తారు. ఫుల్ పబ్లిక్ అసలు. అమ్మా పిచ్చి లేచినప్పుడేసరి మొత్తం ఫుల్ గుంపు. అమ్మా ఇంత స్టాంపేడ్ అయిందిరా బాబు. ఇండియాలో ఉన్న టూరిస్టులు అంతా ఇక్కడనే ఉన్నట్టున్నారు. ఫుల్ మంది పోతున్నాయి ఇప్పుడైతే లోపలికి. ఆడ ఫుల్ మంది ఉండే. వీడికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఫుల్ టెంపరేచర్ ఉన్నది వాము.
నాకు తెలిసి 45 to 48 ఉంటుంది టెంపరేచర్ ఇక్కడ. అమ్మ ఎందుకు వస్తారు ఈ ఎండలు నాకు అర్థమవుతలేదు. నాకు టైం లేదు, నాకు ఒకటే రోజు టైం ఉండదు కాబట్టి నేను ఎట్లా చూడాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన. అమ్మో చాలా మంది ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారు. లోపల పోయి ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేసే అంత దిమాగ్ లేదు ఇప్పుడు, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నా. ఇదంతా మొత్తం రెడ్ శాండ్ స్టోన్తో కట్టిర్రంట. ఫుల్ స్టాండర్డ్ ఉంటుంది ఇదైతే. మనం ఇప్పుడు కట్టే కన్స్ట్రక్షన్కి దీనికి అసలు పోలికే లేదు. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ చెప్తానా. లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ రైట్ సైడ్లో మొత్తం షాప్స్ ఉన్నాయి. నేను మొత్తం చెమటలతో తడిచిపోయినా. ఏదో అట్లా నార్మల్గా ఫార్మాలిటీ నడుపుతాను కానీ నాకైతే ఓపిక అస్సలు లేనే లేదు. అన్నీ ఏదో సైడ్లో చూసుకుంటూ పోతాను ఇక షాపులన్నీ. లాస్ట్ లోపలికి అయితే వచ్చేసినాం. లోపల చూడడానికి కూడా నాకంతా ఏం కనబడతలేదు అంత ఇంట్రెస్టింగ్గా. ఇక్కడ ఏదో షో ఉంది, జై హింద్ 2 shows అట ఎవ్రీడే. ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అవసరం ఉన్నది. యాక్చువల్ సేమ్ ఇట్లనే మనకి ఆగ్రా ఫోర్ట్లో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏదో షో ఉందట, 10 minutes షో. దానికి 100 rupees అట. నేను ఇక రిటర్న్లో పోయేటప్పుడు కొంచెం ఏసీ కూడా ఉన్నది, మంచిగా కూల్గా ఉన్నది. రిటర్న్లో పోయేటప్పుడు మంచిగా కొద్దిగా రెస్ట్ తీసుకొని పోదామని చూస్తున్నా షోకి. నా ఫోన్ అయితే ఫుల్ ఓవర్ హీట్ అవుతుంది. ఫోన్ ఎక్కడ వెళ్తుందో జేబులో పెట్టుకుంటాను భయం అవుతుంది. అందుకే జేబులో పెట్టుకుంటలేను, చేతిలో పట్టుకుంటాను. పేలు తీసి కొట్టచ్చు. అదే జేబులో వెళ్ళింది అనుకో, అబ్బో బాగా ప్రాబ్లం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇగో ఈడున్నది కదా, ఇది ఇక్కడ రాజు కూర్చుంటాడు, ఇక్కడ మంత్రి కూర్చుంటాడు, వీడంతా ప్రజలు కూర్చుంటారు. ఇమాజిన్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆడ మనం కూర్చున్నాం, ఆడ నేను కూర్చున్నా. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఇక్కడ మొత్తం ప్రజలు ఉన్నారు, మనం దార్కార్ లెక్క పైన కూర్చున్నాం. ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి. దానికైతే ఈ టైప్స్ ఆఫ్ అంటే ఈ అక్బర్, ఈ షాజహాన్, ఈ ముఘల్స్ ఎంపైర్స్ కట్టడాలు మొత్తం సేమ్ ఉంటాయి. నేను ఎక్కడ ఆగ్రాలో చూసిన, ఆగ్రా ఫోర్ట్లో చూసిన, ఇక్కడ చూసిన ఆ తాజ్మహల్ అన్నీ కాదు. నాకు అర్థం కాక అడుగుతా, ఇదొక మీటింగ్ హాలు, ఇక్కడ ఒక మీటింగ్ హాలు, అక్కడ ఒక మీటింగ్ హాలు, దాని వెనకాల ఒక మీటింగ్ హాలు, గిది వెనకాల ఒక మీటింగ్ హాలు. అంటే ఈ రాజులు ఇదే మీటింగ్ హాల్ ఉండేటోళ్ళు కావచ్చు, ఇంటికి పోయేటోళ్ళు కాదు కావచ్చు. ఇంటికి ఎక్కడ పోతారు గిన్ని మీటింగ్ హాల్ ఉన్న తర్వాత? ఈడ ఫ్లవర్స్ ఉన్నాయి. అవి ఈ ఫ్లవర్స్ నైట్ టైంలో షైన్ అవుతాయి. ఈ తాజ్మహల్లో కూడా సేమ్ ఫ్లవర్స్ ఉంటాయి, నైట్ టైంలో షైన్ అవుతాయి. ఇవి మస్తుంటాయి, నైట్ టైంలో చూస్తే మాత్రం ఫుల్ షైన్ అవుతాయి. పైన కూడా ఉండే కానీ అన్నీ పోయినాయి. ఇక్కడ ఉన్నది మాత్రం నైట్ టైం ఫుల్ షైన్ అవుతాయి. నైట్గా పౌర్ణమి రోజు ఫుల్ మూన్ లైట్ పడ్డప్పుడు ఫుల్ షైన్ అవుతాయి ఇవి. ఇట్లా లాస్ట్ వచ్చే ఒక్కడ అయితే కూర్చున్నా. ఫుల్ ఎండ కొడుతుంది. వామ్మో, ఈ ఎండాకాలంలో ఎట్లా వస్తారా బాబు ఇంతమంది? నాలైనా వచ్చి ఉంటారు వాళ్ళు కూడా పాపం. అంత బుడ్డ పోరాళ్ళు. ఒకటి ఈ కాలకెళ్ళి దూరుతాడు, ఒకటి ఈ కాలకెళ్ళి పోతాడు, ఒకటి ఇటు పోతాడు, ఒకటి అటు పోతాడు. బుడ్డగాళ్ళు. గుడ్డుకోటు పొల్లు తింటారు అక్కడ చూడ, పొల్లు తింటారు అందరు ఆడ కూర్చొని. ఇంకేంది తింటారు, తిన్నదారు ఏదాకా తిరుగుతారు ఇక. ఇదేంటో అయితే, అరే నీ అబ్బా, అరే అంకుల్ మస్తు సంతోషంగా ఉన్నాడు. ఆంట రాలేదు కావచ్చు. ఈ అంకుల్ సాడ్గా ఉన్నాడు, ఆంట వచ్చింది కదా. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఏం తాత ఎట్లున్నా? ఎర్రగుట్ట మంచిగా ఒక్కనే వాటర్ బాటిల్ పట్టుకొని అందరిని చూసుకుంటా నవ్వుకుంటా పోతా అంటే ఎట్లుంటుంది తెలుసా మజా? వేరే. ఒకసారి ట్రై చేసి చూడుర్రి. అందరిని మననే చూస్తారు, మన మాటలే వింటారు, పట్టించుకోవద్దు. నిప్పు 10 నిమిషాలు షోకి పోతున్నా.
లోపల ఏసీ ఉంటుంది, అందుకే పోతున్నా. మంచిగా టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా షోకి. ఒక 10 నిమిషాలు ఏసీలో కూర్చోవచ్చనే పోతున్నా, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ షో చూసిన తర్వాత ఎట్లుందో చెప్తా. నేను యాక్చువల్గా షో చూద్దామని పైకి పోయినా టికెట్ తీసుకొని, నేను పైన మ్యూజియం ఉందట. షో ఈడ ఇక కూర్చోమన్నారు, ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి షో పంపిస్తా అన్నారు. సో అందుకోసం ఒక 10 నిమిషాలు కూర్చున్నా. కూర్చోబెట్టిండు, ఈడ లైట్లన్నీ బంద్ చేసిండు, ఒక్కనే కూర్చున్నా. ఏంది అర్థమైతే లేదు. వామ్మో. రైట్. Today on this glorious bank of Yamuna, the sunshine moment, I remain India's glory and India's pride. అయిపోయింది షో, అయిపోయింది. నాట్ బ్యాడ్. పోతున్నా, నా సంబరం తీరింది, నా ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోయింది. ఈ వీడియో ఇంతటితో ఖతమేగా. బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ